మిత్రమా, ఇది మా కత్తి వాదరుతో రక్తసిక్తమైన కుంతల దేశ రణభూమి నుంచి పంపుతున్న లేఖ. మీకు మా స్నేహపూర్వక హెచ్చరిక. ఇప్పుడు కుంతల మా సొంతమైంది. 18 మాసాలుగా మా కత్తి కంటిన నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది. విశ్రాంతి లేదు, విరామం లేదు. దండయాత్రికుడనే ప్రయాణిస్తూనే ఉన్నాను. నేటికి కళ్యాణదుర్గం మీ సౌరాష్ట్ర రాజ్యాలు తప్ప తక్కిన దక్షిణ పదమంతా మాకు దక్కిందని సగర్వంగా చాటుతున్నాము. మా జయత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా. శరణమా, రణమా. ఇది భావి భారత చక్రవర్తిగా ఈ దక్షిణ పదాధిపతి ఆజ్ఞ. ఇట్లు శాతవాహన సార్వభౌమ శాతకర్ణి. మా ప్రభు తండ్రి గారి నుండి మీరు స్వాధీనం చేసుకున్న గణరాజ్యాలతో పాటు మీ సమస్త సామ్రాజ్యాన్ని సగౌరవంగా సమర్పించి వారి సార్వభౌమ అధికారానికి తల వంచి మీరు సామంతులవ్వాలని మా శాతకర్ణులు వారు హెచ్చరిస్తున్నారు. మీ కరచాలనానికి ప్రతిగా మీ కరువాలాన్ని తీసుకురమ్మన్నారు. పాపం శాతకర్ణి. తండ్రి పెంపకమైతే భయభక్తులుండేది. అమ్మచాటు అల్లారు ముద్దుగా పెరిగిన గారాల వీరుడు కదా. అందుకే ప్రభు, రణస్థలం కూడా మా మహారాజులకి ఆట స్థలమే. నేను విదిల్చి మిగిల్చిన రాజ్యానికి మహారాజు. పట్టాభిషిక్తుడై 18 ఏళ్లైనా నిశ్శబ్దంగా ఉంటే భయమనుకున్నా కాదు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి పొంగిందా ఒక్కడు మిగలడు. పొంగింది ప్రభు, మీ దాకా రాకుండా కాపాడుకోండి. హే రాయబారి, అడుగున పడి మగ్గుతున్న దక్షిణాదిని నెగ్గటం ఘనకార్యం కాదు. నాది సముద్రం కావలి కాస్తున్న సింహాసనం. నీటిని దాటి నా కోటను చేరేలోపు మొసలి నోట పడ్డ మదగజంలా చిక్కి శల్యమవుతాడని చెప్పు. మొసలి నోట పడ్డ మదగజమవుతాడని మహావిష్ణువుతోటే చెప్పమంటున్నారే. శాతకర్ణి సార్వభౌముడు నారసింహుడి నరావతారం. కాస్త ఆలోచించండి ప్రభు. మీ నారసింహుల వారితో చెప్పండి స్వామి, యుద్ధం మాతో మాత్రమే కాదు, మాతో సంఘటించిన యవన సేనను కూడా ప్రతిఘటించాలి. మా సేనాని మధురకుని ఎదురు నిలిచేందుకే మీ చేవ చాలదు. ఆపై మాతో చేతులు కలిపిన గ్రీకు రణధీరుడు పరితస్ను దాటి రావటానికి మీ శాతవాహన సేన చాలదని చెప్పండి. పరాన్న భుక్కులైన ఆ పరదేశీయులతో నెయ్యమే మీ నేరమని గుర్తు చెయ్యమన్నారు. ఆ యవన పరిదశని పరిమార్చడానికి మా ప్రభువుల కత్తిలో 10వ వంతు చాలని హెచ్చరించమన్నారు. వాడు నా కత్తిని నీకిమ్మన్నాడు. ఇస్తే నా రాజ్యాన్ని వాడికిచ్చినట్టు. నేను వాడి కొడుకునిమ్మంటున్నా. ఇస్తే వాడి వంశం నా పాదాల దగ్గర ఉన్నట్టు. నీ శాతకర్ణి తాతని నా తండ్రి భూమకుడు కోటిలింగాల వరకు తరిమి కొట్టాడు. వీడి తండ్రి నా చేత పరాజితుడై శరణు వేడి బతికిపోయాడు. వెళ్ళి గురుతు చేయి. అమరావతి ఆనవాళ్లు దొరకవని తెలియచేయి. అప్పుడు వేరు ప్రభు. ఇప్పుడు అమరావతిలో కుందేళ్లకి కొమ్ములుంటాయి, మెత్తాళ్లకి మొలతాళ్లుంటాయి, మగువుల ముంజేతికి మీసాలుంటాయి. కారణం అది శాతకర్ణి ప్రాంగణం. మహామంత్రి, శరణంటే కరవాలమివ్వాలి, మరి రణమంటే నిన్నిప్పుడు బంధిస్తే వారొస్తారు. కారాగారంలో వేచి ఉంటాను. మరి వధిస్తే మీరొస్తారు. కాటి వాకిట నేను కాచుకొని ఉంటాను. కళ్యాణ దుర్గవాసులారా, వచ్చేది వీరసింహుడు, పరవారణ విక్రమ నారసింహుడు, శతకోటి సూర్యప్రభా సమానుడు, శాతవాహన సార్వభౌముడు. శాతకర్ణి. శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేం. ఇప్పటికే శాతకర్ణి స్వార్థం 29 సామ్రాజ్యాల్ని బలి తీసుకుంది. మొన్న అంగదేశం కూలిపోయింది. నిన్న కుంతల రక్తసిక్తమైంది. నేడు కళ్యాణ ద్వీపం రణభూమిగా మారబోతుంది.
శిరస్సున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని. మీరు పెంచింది మహారాజును కాదు, మహాయుద్ధాన్ని. మీ ఒక్కరి విజయం కోసం ఎన్ని కంఠాలు తెగపడుతున్నాయో తెలుసా? సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. ఏమిటి రాజ్యకాంక్ష? ఎందుకీ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ. ధర్మమనగా ఆచరించదగినది, ఆమోదయోగ్యమైనది. యుద్ధం ఆచరణీయమా? ఆమోదయోగ్యమా? అమరావతి శాంతికి ఆలవాలమని, భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడుంటున్నాం. ఇక ఉండలేం. సెలవిప్పించండి. మీరు వెళ్లేందుకు అనుమతే కావాలనుకుంటే అదివ్వవలసింది నేను కాదు, మీకోసం ఆరామాలు నిర్మిస్తున్న మహారాజు. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి. తెలుగు జాతి సింహం మొనగాడు.